14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సినీ నిర్మాణ సంస్థ ఉత్తమ అభిరుచిగల చిత్రాలను నిర్మిస్తూ రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకరలు నిర్మాతలుగా కాకుండా సినిమాని ప్రేమించే అభిమానులుగా చిత్రాలను నిర్మిస్తూ తమదైన శైలిలో తమ మొదటి చిత్రంగా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరిని పేరునే టైటిల్గా పెట్టి విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా నమో వెంకటేశాను నిర్మించి మంచి విజయాన్ని దక్కించుకున్న సంస్థ. ఈ సంస్థ రెండో చిత్రంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో దూకుడిని నిర్మించి టాలీవుడ్కి కాసుల వర్షం కురిపించడమే కాదు, సూపర్ స్టార్ మహేష్ స్టామినాని నిరూపించే చిత్రాన్ని నిర్మించి సెహబాష్ అనిపించుకున్న సంస్థ 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్. This is just not my track record. This is all-time record. దూకుడు విజయంతో, ఉత్తమ సాంకేతిక విలువలతో, విభిన్నమైన స్క్రీన్ ప్లే కథాంశంతో మరోసారి సూపర్ స్టార్ మహేష్ బాబుతో వన్ నేనొక్కడినే చిత్రాన్ని నిర్మించి సినీ పండితుల, విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న క్రమంలోనే నటసింహం నందమూరి బాలకృష్ణతో లెజెండ్ చిత్రాన్ని నిర్మించి భారతీయ చలనచిత్ర పరిశ్రమలో 400 రోజులు పైబడి నేటికీ ప్రదర్శింపబడుతున్న ఏకైక చిత్రంగా సరికొత్త చరిత్ర సృష్టించుకుంది మన 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్. వరుసగా మూడోసారి సూపర్ స్టార్తో ఆగడు చిత్రాన్ని నిర్మించడమే కాకుండా మన మహేష్ నటించిన దూకుడు చిత్రాన్ని కన్నడ భాషలో పవర్గా తెరకెక్కించి తన సత్తాను చాటుకున్న సంస్థ 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్. ఇలా వరుసగా విజయ పదంలో దూసుకుపోతూ ఇప్పుడు తమ సంస్థ నిర్మించే 7వ చిత్రంగా న్యాచురల్ స్టార్ నాని కథానాయకుడిగా అందాల రాక్షసి దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక డిఫరెంట్ కథాంశంతో కృష్ణగాడి వీర ప్రేమగాథను మన ముందుకు తీసుకొస్తూ సినిమా పబ్లిసిటీ విషయంలో సరికొత్త పంథాను అనుసరిస్తూ అభిమానుల అంచనాలను శిఖరాగ్ర స్థానంలో అందుకుంటూ మన 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ మరొక విజయం ఖచ్చితంగా దక్కించుకుని తీరుతుందని 14 రీల్స్ సంస్థకు ఆల్ ద బెస్ట్.